ఎన్నికల వేళ కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా 40 సీట్లకే పరిమితం కాబోతుందని అన్నారు. ఇక ప్రజలు 60 ఏళ్ల పాటు కాంగ్రెస్ పాలన చూశారని, కొత్తగా వారు చేసేది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. ఏళ్లలో దేశాన్ని కాంగ్రెస్ సర్వనాశనం చేసిందని అన్నారు. ఇక తెలుగు రాష్ట్రాలకు ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి కూడా కాంగ్రెస్ చేసింది ఏమీ లేదని అన్నారు. మరోవైపు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని అయిపోయిందని ఎద్దేవా చేశారు. ఇక పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ కు రాదని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కంటే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పెద్ద దెబ్బ తినబోతుందని జోష్యం చెప్పారు. బీఆర్ఎస్ మునిగిపోయిన నావా అని చెప్పారు. ఇక మునిగిపోయిన నావతో తమకు పొత్తు ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లో తాము బీఆర్ఎస్ తో కలవబోమని స్పష్టం చేశారు. ఇక తప్పకుండా పార్లమెంటు ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించారు. ఇక నరేంద్ర మోదీ లాంటి సమర్థవంతమైన నాయకుడిని దేశ ప్రజలు వదులుకోరని చెప్పారు. ఇక ఈ పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ 370 పైచిలుకు స్థానాలు గెలుచుకోబోతుందని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్తో కానీ మరో పార్టీతో కానీ తెలంగాణలో కలిసే ప్రసక్తి లేదు. తెలంగాణలో స్వతంత్రంగా ముందుకెళ్తాము, అన్ని సీట్లకు పోటీ చేస్తాము, మెజార్టీ సీట్లు గెలుస్తాము. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో మూడోసారి ప్రభుత్వాన్ని స్థాపిస్తాము. మరి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ మునిగిపోయినటువంటి పార్టీ, కాంగ్రెస్ పార్టీ త్వరలోనే మునగబోతున్నటువంటి పార్టీ. కాబట్టి అలాంటి టీఆర్ఎస్ పార్టీ యొక్క ఆవశ్యకత ఈరోజు తెలంగాణలో లేదు. ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్తో కానీ మరో పార్టీతో కానీ తెలంగాణలో కలిసే ప్రసక్తి లేదు. తెలంగాణలో స్వతంత్రంగా ముందుకెళ్తాము, అన్ని సీట్లకు పోటీ చేస్తాము, మెజార్టీ సీట్లు గెలుస్తాము. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో మూడోసారి ప్రభుత్వాన్ని స్థాపిస్తాము. మరి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ మునిగిపోయినటువంటి పార్టీ, కాంగ్రెస్ పార్టీ త్వరలోనే మునగబోతున్నటువంటి పార్టీ. కాబట్టి అలాంటి టీఆర్ఎస్ పార్టీ యొక్క ఆవశ్యకత ఈరోజు తెలంగాణలో లేదు.